ఈరోజు కూడా ఫీజు కట్టకపోతే మీ పాప ఎగ్జామ్స్ రాయదు సార్, మీరే ఆలోచించుకోండి. మేడం 2 రోజులు టైం ఇవ్వండి మేడం, కడతాను. లేదు సార్, ఈరోజే లాస్ట్ డేట్, మీరు కంపల్సరీ కట్టాలి. మేడం ప్లీజ్ మేడం. ఏంటి వీరయ్య, ఏమైంది అలాగున్నావు? పాప ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాపియని అన్నారా. పిల్లల ఫీజుకి ఏమో పైసలు లేవురా, పంటనేమో చేతికి రాలేదు. ఆ వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, ఈ బాధలు ఎప్పుడు తీరుతాయో నాకు అర్థం కావట్లేదురా యాదయ్య. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాత గోడు నింగినంటే నేడు, ఆలకించువారు ఎవ్వరు. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. ఏంటి వీరయ్య, నా అప్పు ఎప్పుడు కడతావు? అయ్యా ఈ ఒక్క పంట రాగానే కట్టేస్తానయ్యా. 2 సంవత్సరాల నుంచి నాకు ఇదే మాట చెప్తున్నావు వీరయ్య. నీకు వారం రోజులు టైం ఇస్తున్నా. వారం రోజుల లోపల నా అప్పు నాకు తిరిగి ఇవ్వకపోతే వచ్చి నీ ఇల్లు కూల్చేసి నీ కుటుంబాన్ని బయటేస్తా వీరయ్య. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అయ్యా అంత మాట అనకండి అయ్యా, ఒక్క సంవత్సరం బాగండి అయ్యా, కట్టేస్తాను. నాకు ఇంకేం చెప్పకు వీరయ్య, నీకు వారం రోజులు మాత్రమే సమయం ఇస్తున్నాను. అయ్యా దయచేసి అలా అనకండి అయ్యా. గొంతు ఎండిపోయే, పేగు మండిపోయే, గంగ తల్లి జాడలేదని. అయ్యా అన్నం తిందురు కానీ రండి అయ్యా. నేను ఇప్పుడు పనిలో ఉన్నా, నాకొద్దు. అయ్యా వారం రోజులుగా సరిగా అన్నం తినడం లేదు, ఒక్క ముద్ద తిందురు కానీ రండి అయ్యా. నాకొద్దని చెప్పానా, వెళ్ళు. దాహమారుతుందా, పైరు పండుతుందా, తారలైన కంటి నీటితో. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. పిల్లల కాలేజ్ ఫీజుకి పైసలు లేవు, వర్షం లేక పంటలేమో పండట్లేదు. నా జీవితం అంతా నాకు ఏం అర్థం అవట్లేదు. నేను బతుకుండి వేస్ట్, చావడమే మేలు. అయ్యా ఏంటయ్యా మీరు చేసే పని? నన్ను ఆపకు, నన్ను చనిపోని. అయ్యా అసలు ఏమైందయ్యా, ఎందుకు చనిపోదాం అనుకుంటారు? బతకడానికి డబ్బులు లేవు, వర్షం రాక పంటలు పండట్లేవు. బతకంటేనే అసహ్యం అనిపిస్తుంది. ఇంకా నన్ను బతుకుండి ఏం చేయమంటావు? అయ్యా మీరే అలా అంటే ఎలా అయ్యా? మీలాంటి రైతులు లేకపోతే దేశమే లేదయ్యా. ఈ దేశానికి అన్నం పెట్టే ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దయ్యా. ఈ దేశం కడుపార తింటుందంటే మీలాంటి రైతుల కష్టం వల్లనే అయ్యా. ఈ పంట కాకపోతే ఇంకో పంట అయినా పండుతుంది. మీరు మాత్రం దయచేసి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దయ్యా. దయచేసి ఇది ఒక్కసారి ప్రయత్నం చేయండి అయ్యా, నన్ను నమ్మండి అయ్యా. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా.
కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని ఈసారైనా వానదేవుడు కరుణిస్తాడో లేదో. వీరయ్య 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 లే వీరయ్య, ఒకసారి అటు చూడు. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే. దయచేసి ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోకండి. ఈ పంట కాకపోతే వచ్చే పంట అయినా పండుతుంది, కానీ మీరు మాత్రం దయచేసి ఆత్మహత్య చేసుకోకండి. రైతులు లేకపోతే ఈ దేశమే లేదు. రైతే దేశానికి వెన్నుముక్క. ఈ దేశం ఇంత సుఖంగా ఉంది అంటే మీలాంటి రైతుల వలనే. మీలాంటి రైతులు ఉన్నారు గనకే మేము 3 పూటల అన్నం తినగలుగుతున్నాం. మీలాంటి రైతులే ఆత్మహత్య చేసుకుంటే ఈ దేశం ఏమైపోతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశానికి అన్నం పెడుతున్న ప్రతి రైతు రాజే. జై జవాన్ జై కిసాన్.